హాయ్ అండి. అందరికీ నమస్కారం. 1 మంత్ వెకేషన్ అయిపోయింది. బ్యాక్ టు వర్క్. విజయవాడ నుంచి హైదరాబాద్ 1 అవర్. హైదరాబాద్ నుంచి దమాం 4 అవర్స్ 25 మినిట్స్ జర్నీ. సో మిడ్‌నైట్ అక్కడ రీచ్ అవుతుంది దమాంలో. 1:00 సౌదీ టైమింగ్‌లో 1:00 ఇండియా టైంలో 3:30. అక్కడ దిగిన తర్వాత ఇగో రెడిసన్ హోటల్ ఇస్తారు. రెడిసన్ హోటల్ 1 అవర్ ఎయిర్పోర్ట్ నుంచి, అలాగే మా ఆఫీస్కి కూడా 1 అవర్ డిస్టెన్స్. అలాగే హెలికాప్టర్ బేస్కి కూడా చాలా దగ్గర ఈ హోటల్ నుంచి, రాస్తానూర్ ఏవియేషన్. సో ఇది హోటల్ ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. అలాగే ఈ లెఫ్ట్లో ఏంటంటే ఇదంతా విజిటర్స్, డ్రైవర్స్ ఎవరైనా వెయిటింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి అక్కడ ఆ సౌదీ కాఫీ, ఖర్జూరం, అలాగే వాటర్ ఫెసిలిటీ పెడతారు. ఫ్రంట్ ఆఫీసు అక్కడ. ఇక్కడ నుంచి సౌదీ కింగ్ వీళ్ళందరూ డిఫరెంట్ నేషన్ టైమ్స్, కంట్రీస్ టైమింగ్స్ ఉంటాయి అక్కడ. ఇదంతా జస్ట్ వెయిటింగ్ హాల్. ఇదంతా వెయిటింగ్ హాల్. అలాగే కంప్యూటర్ రూమ్ కూడా ఉంటుంది ఇక్కడ డౌన్ బిలో. కంప్యూటర్ యూజ్ చేసుకోవడానికి విజిటర్స్కి ఇది నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేశాను రూమ్ ఆ హోటల్లో, రెడిసన్ హోటల్లో. ప్రతిసారి ఇలాగే ఉంటుంది. సైన్ ఆన్ సైన్ ఆఫ్ కూడా ఇలాగ ఉంటుంది. ఇది హాల్. ఈ హాల్లో మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా అన్ని సామాన్లు ఉంటాయి. మైక్రో ఓవెన్ ఉంటుంది, అలాగే గ్యాస్ స్టవ్ ఉంటుంది, యూటిలిటీస్ ఉంటాయి, అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఫెసిలిటీస్ కూడా ఆ రూమ్లోనే కల్పిస్తారు. సింగిల్ రూమే, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రో ఓవెన్. అలాగే ఇది నా బెడ్రూము. నేను ఆల్రెడీ వీడియో కోసం ఇదంతా షూట్ చేశాను. ఇది సింగిల్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి బయట వ్యూ ఇలా ఉంటుంది హోటల్ రూమ్ నుంచి. హోటల్ రూము ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ఏంటంటే వేరే హోటల్స్ మారుస్తాను. ఇది హోటల్ ఫ్రంట్ వ్యూ, బ్యాక్ సైడ్ వ్యూ. చుట్టూ వాకింగ్ చేసేటప్పుడు తీసుకున్న ఫొటోస్. ఇప్పుడు మెనూకి లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో అందులో అన్ని వెరైటీస్ పెడతారు, అన్నీ ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. అలాగే మనకి ఆమ్లెట్ కావాలన్నా సరే ఉంటుంది. అది ఫూల్, సౌదీ అరేబియా ఫూల్ వెజిటేబుల్ కర్రీ, అలాగే మష్ పొటాటో, బాయిల్ ఎగ్స్, అలాగే సూప్ కూడా ఉంటుంది. ఇది సూప్, ఇది బ్రెడ్ రోస్ట్. ఓట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓట్స్ కూడా ఉంటాయి, ఫ్రూట్స్ ఇవన్నీ అన్నీ, సలాడ్, చీజ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజ్ ఇది అన్నీ. చాలా రకాలు ఉంటాయి చీజ్. అలాగే ఆలివ్ ఆయిల్, ఆలివ్ ఇక్కడ ఆలివ్ గింజలు ఉంటాయి, గ్రీన్ కలర్లో, బ్లాక్ కలర్లో డైరెక్ట్గా తినటానికి. ఇదంతా ఓట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓట్స్ ఉంటాయి. అలాగే కార్న్ ఫ్లెక్స్లో వెరైటీస్ ఉంటాయి. హాట్ మిల్క్ పక్కన ఉంటుంది. ఈ స్కాన్ కోడ్లో మనం మెనూ కూడా చూసుకోవచ్చు. నేనైతే ఆ రోజు మిల్క్, హాట్ మిల్క్ విత్ కార్న్ ఫ్లెక్స్ తీసుకున్నాను. అలాగే బ్రెడ్ ఆమ్లెట్, అంతే, జాము. నెక్స్ట్ అదే రోజు మెడికల్ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్కి వెళ్ళాం. అక్కడే ప్రతిసారి ఇక్కడ ఎంట్రన్స్లో చెప్పాలి మన రూమ్ నెంబరు, కంపెనీ నేమ్ చెప్తే చాలు, వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు. లంచ్ కూడా బాగుంటుంది. ఫుడ్ మెనూ అంతా బాగుంటుంది. అన్నీ సాలాడ్సే, మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలాడ్స్. ఆల్ యూరోపియన్ టైప్లో ఉంటుంది, వెస్ట్రన్ టైప్లో ఉంటుంది. సౌదీ సౌదీ సాలాడ్స్ ఉంటాయి. ఇవన్నీ స్వీట్స్, అలాగే బేకరీ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి, చాలా ఉంటాయి. వాట్ నాట్ అన్నీ దొరుకుతాయి. సో ఇది సూపు. అలాగే ఇది టర్కీ కోడి కట్ చేసి ఉంచుతారు. వైట్ రైస్, లంచ్ మెను, వెజిటేబుల్స్, పన్నీరు, అలాగే
ఇక్కడ ఈ దేశానికి సంబంధించిన కర్రీస్ కూడా ఉంటాయి కనుక అన్నీ ఉంటాయి. బాయిల్ వెజిటేబుల్స్, స్పగటీ అన్నీ ఉంటాయి. ఇది అన్ని డైనింగ్ హాల్ అటువైపు, ఇది సెంట్రల్ డైనింగ్ హాల్. ఇది డిన్నర్ టైంలో. ఇది డిన్నర్కి ఏంటంటే సూపు, బ్రెడ్ ఐటమ్ ఒక దగ్గర, అలాగే సమోసా, స్ప్రింగ్ రోల్స్ కూడా ఉంటాయి. అలాగే సేమ్ డిన్నర్లో కూడా సాలాడ్స్ ఇవన్నీ కూడా పెడతారు. ఫ్రూట్స్కి ఒక కౌంటరు, సాలాడ్స్కి ఒక కౌంటరు. అది డిఫరెంట్గా అంటే అరేంజ్ చేసి ఉంచుతారు వాళ్ళు. ఏ ఫ్రూట్స్ కావాలన్నా మ్యాక్సిమం ఉంటాయి కూడా. అలాగే సాలాడ్లో అన్ని టైప్ ఆఫ్ సాలాడ్ కూడా ముందే చెప్పాను కదా ఉంటుంది. బాగుంటాయి. ఫుడ్ ఐటమ్స్ మాత్రం హోటల్స్లో బాగుంటాయి. కానీ అందరికీ తెలిసిందే కనుక నేను 3 మీల్స్ తీసుకోను. సో అవి మీట్ బాల్స్ అంటారు. ఇవంతా వెజిటేబుల్స్, ఇవన్నీ వైట్ రైస్, కర్రీస్, నూడిల్స్ కూడా ఉంటుంది ఒక్కోసారి. అలాగే మనం ఆర్డర్ పెడితే చికెన్ షవర్మా వాళ్ళు చేసి పెడతారన్నమాట. చెప్పాలి, వాళ్ళకి చెప్తే చికెన్ షవర్మా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు డిన్నర్లో. ఇది నేను తీసుకునేది. ఇది సీ ఫుడ్ సూపు, బీట్రూట్, క్యారెట్ బాయిల్, అలాగే గ్రీన్ పీస్, సాలాడ్ ఇవన్నీ. తర్వాత మెయిన్ కోర్సు తీసుకున్నాను, చికెను, మళ్ళీ ఫ్రై, క్యారెట్ ఇవన్నీ. ఇది ఆ రోజుతో డిన్నర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు మేము డ్యూటీకి బయలుదేరాలి. ఫస్ట్ బై బస్సులో హెలికాప్టర్ బేస్కి వెళ్ళటానికి ముందుగా బ్రేక్ఫాస్ట్ ముందుగా తీసుకొని, బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇదంతా బ్రెడ్ ఐటమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే సేమ్ ఎలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడే. సో అవన్నీ ఆమ్లెట్, ఇది ఆమ్లెట్ సెక్షన్. అలాగే వెజిటేబుల్స్ ఇవన్నీ సేమ్. ఇంకా డిఫరెంట్ మెనూ అంతే. సేమ్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి, మెనూ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూసింది మీరు ఫూల్ అంటారు అది. అలాగే ఇది ప్యాన్ కేక్ మిషన్, ప్యాన్ కేక్ మేకర్. ఆటోమేటిక్గా బ్యాటర్ కలిపి పెడితే ప్యాన్ కేక్ వస్తుంది. అది కూడా బాగుంటుంది. అంతే సేమ్. మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నా రెగ్యులర్గా నేనేం తీసుకోవాలా అంతకు మించి ఎక్కువ తీసుకోను. అదే బ్రేక్ఫాస్ట్. హాట్ మిల్క్, నాకు ఇష్టమైన ఇక్కడ కార్న్ ఫ్లాక్స్ ఒకటి ఉంటుంది, ఆల్ డ్రై ఫ్రూట్స్, అదే తీసుకున్నాను. అలాగే బ్రెడ్, బాయిల్ ఎగ్. అంతే. బయలుదేరిపోయాం. ఇప్పుడు బై బస్సులో వెళ్ళాలి. వెళ్ళటానికి ముందుగా కాఫీ కూడా తీసుకొని అక్కడ నుంచి హెలికాప్టర్ బేస్కి వెళ్ళి, హెలికాప్టర్ బేస్లో నుంచి రిగ్కి వెళ్తాం ఆఫ్షోర్లో. సో నెక్స్ట్ వీడియోలో మీకు హెలికాప్టర్లో కంపెనీ కానీ హెలికాప్టర్ నేమ్స్ కానీ కనిపించకూడదు వీడియోస్లో. అందుకని అన్నీ తెలిసి మనలాంటి వాళ్ళమే రూల్స్ పాటించకపోతే బాగోదు కనుక జస్ట్ ఓన్లీ వీడియో కోసం అని ఇది షూట్ చేశాను. ఇలా హెలికాప్టర్లో రిగ్కి బయలుదేరుతున్నాం. ఇది రిగ్కి ఇప్పుడు వెళ్తున్నాం. అరౌండ్ 20 మినిట్స్ జర్నీ ఉంటుంది. సో ఎక్కడ నుంచి హెలికాప్టర్ బేస్ నుంచి రిగ్కి సముద్రం మధ్యలోకి వెళ్ళాలంటే 20 మినిట్స్ హెలికాప్టర్లో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో ఫైనల్గా కారులో, ఫ్లైట్లో, బస్సులో, హెలికాప్టర్లో ప్రయాణం చేసి రిగ్లో జాయినింగ్ అవుతాం. ఇది ఆఫ్షోర్ ఎంప్లాయీ తాలూకా డీటెయిల్స్. ఇదే ఆఫ్షోర్ డ్యూటీస్. నెక్స్ట్ వీడియోలో ఆఫ్షోర్ డ్యూటీస్ కూడా పంపిస్తాను.